హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తున్న విషయం ఏంటంటే భయ్య, జానీ మాస్టర్ ఇంకా ఆ అమ్మాయి పేరైతే చెప్పకూడదు. ఎందుకంటే ఎంతైనా సరే అమ్మాయి కనుక. ఇక ఆ అమ్మాయి విషయంలో ఏం జరుగుతుంది అయితే జానీ మాస్టర్ని గోవాలో పట్టుకున్నారు పోలీసులు. ఇక జానీ మాస్టర్ మీద ఒక ట్వీట్ అయితే వచ్చింది. అదే కాకుండా అనసూయ రియాక్ట్ అయ్యారు. అదే కాకుండా సోషల్ మీడియాలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అనమాట ఈ విధంగా అమ్మాయిని హెరాస్ చేస్తూ, అలాగే అనమాట అమ్మాయిలను అనమాట ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నారు అనే విషయాలు అయితే చాలా అయితే బయటకు వచ్చాయి. ఈ వీడియోని డీటెయిల్గా చూస్తే అనమాట మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక భయ్య వీడియోలో ఎంటర్ అవుతాం. ఇక విషయం ఏంటంటే భయ్య, మన జానీ మాస్టర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు అని ఆయన అనమాట ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే కాకుండా ఒకళ్ళు నేను తప్పు కనుక చేస్తే నేను కొరియోగ్రఫీకి అనమాట రిజైన్ చేసి వెళ్ళిపోతాను, ఇక నేను ఇండస్ట్రీలో రాను అని ఆయన చెప్పారు భయ్య. అదే కాకుండా ఒకవేళ ఆయన మంచోడే అయి ఉండొచ్చు, అయితే గోవా ఎందుకు పారిపోయాడు, అయితే గోవానే వదిలి అనమాట వేరే కంట్రీకి కూడా పారిపోయే అవకాశాలు ఉన్నాయంట. దానివల్ల అతన్ని చాలామంది అనమాట చాలా టీంలు అనమాట ఆయన వెతుకుతూ ఉండగా గోవాలో అయితే దొరికాడంట భయ్య. ఇది ఒక పాయింట్. అయితే అనమాట ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎందుకు నోరు విప్పలేదు అనేది అనమాట ఇంకో పాయింట్. ఏంటంటే ఎందుకు విప్పలేదు అనే దానికనమాట ఆ అమ్మాయి అనమాట వేరే స్టేట్ నుండి అయితే వచ్చింది, బతకడానికి అయితే వచ్చింది. దానివల్ల అనమాట జానీ మాస్టర్ గారు ఒక మైనర్, అంటే ఇప్పుడైతే తన మేజర్, కానీ ఒకప్పుడు అసిస్టెంట్గా పోయినప్పుడు అనమాట మైనర్. అప్పటి నుండి అనమాట ఆయన అనమాట ఈమెని వేధిస్తున్నాడు అనేది అనమాట ఇప్పుడైతే బయటకు వస్తుంది భయ్య. దానికి ఒకవేళ ఇది మైనర్ ఈ కేసు కనుక ప్రూవ్ అయిందో అనుకో, జానీ మాస్టర్ గారు 12 ఏళ్ళు అనమాట జైలు శిక్ష తప్పదు, చెప్పకూడదు, తినాల్సిందే. అయితే ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటే తనకి వేరే స్టేట్ నుండి అయితే తనైతే వచ్చింది. దాని కారణంగా తనకి అవకాశాలు అయితే చిన్నగా వస్తుంటాయి అనమాట. ఈ జానీ మాస్టర్ టీం అనమాట ఆమెకి అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు. అదే కాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇక దీని మీద అనమాట జానీ మాస్టర్ గారు మత మార్పిడి చేస్తున్నారు అనే దాని కూడా బయటకు వస్తుంది భయ్య. ఇక విషయం ఏంటంటే ఈ కేసు కనుక కరెక్ట్గా అమ్మాయి అన్ని ప్రూఫ్లతో తీసుకొచ్చారంటే ఇక జానీ మాస్టర్ అనమాట ఇక ఎంత పెద్ద ఆయనకనమాట రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఏంటంటే మేఘం కరిగిన పిల్లో పిల్లో అనే సాంగ్ అనమాట. ఇది ఎవరు మర్చిపోయారు, తీరు మూవీలోంచి ధనుష్ గారి డ్యాన్స్కి మరియు నిత్య మీనన్ డ్యాన్స్కి అనమాట ఈ అవార్డు అయితే వచ్చింది భయ్య ఈయన జానీ మాస్టర్కి. అలా చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇక ఈ కేసు కనుక ప్రూవ్ అయితే అనమాట తనని డీ షోలో రానిరు, అలాగే ఇండస్ట్రీలో రానిరు. ఇక ఆయన అనమాట సోషల్ మీడియాలో బయట తలెత్తి తిరగలేరు, అంత పెద్ద మనిషి ఈ విధంగా వేధిస్తున్నాడు అని తెలిస్తే భయ్య నిజంగా భయ్య. ఇక అదే కాకుండా చాలామంది ఇంకో మనిషి కూడా ఉన్నాడు, ఆయన అనమాట చెప్పకూడదు, ఆయన ఒక డైరెక్టర్. ఆయన కూడా చాలామంది హీరోయిన్స్ అనమాట ఈ విధంగానే ఇబ్బంది పెట్టాడు. ఆ హీరోయిన్స్ అనమాట అవకాశాలు రావాలి అంటే నాతో ఉండాలి, నాతో అదే చెయ్యాలి అనేదన్నమాట. చెప్పలేను, అలా చేస్తున్నారు. అయితే ఇలా చేస్తే మాత్రం మంచిగా ఉండదు. ఇక దీని మీద అనమాట నాగబాబు గారు అయితే రియాక్ట్ అయ్యారు భయ్య. ఎవరి తప్పును అనమాట ఎవరు క్షమించకూడదు, మన ఎవరు నిర్ణయించడానికి కోర్టు అని చెప్పారు. అదే కాకుండా తప్పుని ఒకే వైపు నుండి ఆలోచించకూడదు, 3 వైపుల నుండి ఆలోచించాలి అన్నమాట 2 ట్వీట్లు అయితే చేశారు. దాని కారణంగా నాగబాబు గారు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయలేదు, అలాగే అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయలేదు. మనం ఆలోచించాలి అనే దాని విషయం మీద అయితే ఆయన అయితే ట్వీట్ చేశారు. ఇక తప్పు ఒప్పులను చెప్పింది మనం కాదు భయ్య, కోర్టు ఏది చెప్తే అదే నిజం అవుతుంది ఎంతైనా సరే. అదే కాకుండా జనసేన వీర అభిమాని మన జానీ మాస్టర్ గారు అంత పెద్ద అభిమాని అయ్యి ఉండి ఇప్పుడు ఈ విధంగా దొరికితే జనసేన పరుగు పోతుంది భయ్య. అదే కాకుండా డిప్యూటీ సీఎం మరియు సీఎం ఆయనకి సపోర్ట్గా ఉన్నారు, అయినా సరే ఆయన గోవా ఎందుకు వెళ్ళాడు అనే విషయం అన్నమాట ఇప్పుడైతే బాగా వైరల్ అవుతుంది భయ్య. ఎందుకంటే తప్పు చేస్తేనే భయపడతారు ఏ మనిషి అయినా సరే, మనకు కూడా తెలుసు. అయితే నిజంగా హెరాస్మెంట్ చేస్తే మాత్రం ఆ అమ్మాయి చెప్పింది ఇక అలాంటి విషయాలు అనమాట చాలా బయటకు వస్తాయి. జానీ మాస్టర్ ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టాడు అనేది అనమాట బయటకు వస్తుంది భయ్య. అదే కాకుండా చాలామంది డైరెక్టర్స్ కూడా మరి హీరోస్ కూడా ఇలా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడైతే ఈ ఒక్క విషయం అనమాట బయటకు వస్తే అసలు ఏం జరిగిందో, నిజం ఏంటి అబద్ధం అనేది అనమాట బయటకు వస్తే ఇక అన్నీ బయటకు వస్తాయని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.